కాబట్టి దేవుని యొక్క మాటలు చూస్తూ వింటూ హృదయంలోనికి నాకు పంపించడానికి ప్రయత్నించాను. 4వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి ఈ విధంగా ఉంది, చదువుదామా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. అందరూ కలిసి చూడమా? అందరూ కలిసి చూడమా? 4వ వచనం దగ్గర నుంచి 1 2 3 4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపబడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలెను. హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క అంశం పేరేంటంటే చింతించవలసిన అవసరం లేదు. ఏం చెబుదామా ఒకసారి అందరూ కలిసి? చింతించవలసినటువంటి అవసరం లేదు. డోంట్ వర్రీ. మనము ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. అపోస్తుడైనటువంటి పౌలు చాలా పరిచయం చేశాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం, కారు వేసుకు రావడం చాలా కష్టమైపోయింది. కానీ కాలు నడకన చాలా ప్రదేశాలకు వెళ్ళి చాలా భారంతో మేము వస్తున్నప్పుడు మాస్టర్ రఘు గారు మీ యొక్క సేవకుని గురించి, అతని పేరు మత్తయ్య గారి గురించి ఆయన సాక్షి చిన్నగా చెప్పారు. ఏంటి అని అంటే, పాకాల అనేటువంటి గ్రామం నుంచి ఎక్సెల్ వేసుకుని ఏంటంటే మరలా ఇక్కడికి వచ్చి పరిచర్యను, ఎంత అడ్డంకి అయినప్పటికీ కూడా పరిచర్యను ఆయన ఏం చేశాడంటే చెప్పండి, కొనసాగించాడు. అపోస్తుడైనటువంటి పౌలు అనేక గ్రామాలకు వెళ్ళి, అనేక పట్టణాలకు వెళ్ళి, అనేక మందిని దేవునికి పరిచయం చేయలేనటువంటి ఒక ఆశతో, ఒక భారం కలిగినటువంటి వ్యక్తిగా అనేక చోట్ల వెళ్ళి చెప్పాడు. ఆయన రాస్తూ ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ ఎక్కడ ఆనందించాలంటే చెప్పండి, ప్రభువునందు ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, ఏం చేయాలంటే చెప్పండి, ఆనందించండి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, మీ సహనాన్ని ఎవరికి తెలియజేయాలంటే చెప్పండి, మన గ్రామానికి తెలియజేయాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు, మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు, మనం ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే పౌలు గారు, ఫిలిప్పీ సంఘమా ఆనందించండి ప్రభువులో, నేను మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. మీ సహనమును సకల ప్రజలకు ఏం చేయాలంటే చెప్పండి, తెలియజేయండి. ఎందుకంటే ప్రభువు మనకి సమీపముగా ఉన్నాడు. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. ప్రభువు మన పక్కన ఉన్నాడే, మనతో ఉన్నాడు. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఆనందించండి. నా వైపు నా పలానా ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటాం మనం. కానీ మినిస్టర్ కంటే గొప్పవాడైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. వీరితో చప్పట్లు కొడుతూ మరొకసారి అందుకని ఏమని చెప్తున్నాడంటే, దేనిని గూర్చి ఏంటంటే చేయబడదని చెప్పండి, చింతపడకుడి. దేని గురించినా సరే, చాలా సమస్యలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పటికీ కూడా, చాలా సమస్యలు ఊపిరి ఆడకుండా మనలను చేస్తున్నప్పటికీ కూడా మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు. చింతకి విరుగుడు ఏంటి అంటే సురక్షితమైనటువంటి మనసు. చింతకు విరుగుడు ఏంటంటే చెప్పండి, సురక్షితమైనటువంటి మనసు. ఈ యొక్క సురక్షితమైనటువంటి మనసు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనంలో, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోనూ మీ ప్రార్థన విజ్ఞాపములను ఎవరికి తెలియజేయాలమ్మా చెప్పండి. మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు. అయితే మనం చేయవలసినటువంటి పనులు కొన్నిటిని చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? మొట్టమొదటిగా మీ ప్రార్థన విజ్ఞాపములను దేవునికి ఫస్ట్ మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, చింతపడడం ఆపేసి, బాధపడడం ఆపేసి, మనం ఎక్కువగా ఆలోచించడం మానేసి ఏం చేయాలంటే ఏంటంటే దేవునికి ప్రార్థన విజ్ఞాపములు మొట్టమొదటిగా రైట్ ప్రేయర్ చేయాలి. మొట్టమొదటి ఏంటంటే
సరైన ప్రార్థన మనము. అదేంటంటే సరైన ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రార్థన అని అంటే ఏంటి అని అంటే ప్రభువుకు మన యొక్క అభ్యర్థనలు తెలియజేయడానికి సాధారణ పదం మనం ఉపయోగిస్తున్నాము, అది ప్రార్థన అని. ప్రార్థన ఎక్కడికి తీసుకెళ్తారంటే విన్నపము, కృతజ్ఞత, ఈ మూడింటిని కలిగి ఉంటుంది. ఈ యొక్క ప్రార్థనలో మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే ఆరాధన. ఏం చేయాలని చెప్పండి? ఆరాధన చేయాలి. కృతజ్ఞత కలిగి మనం ఆరాధనను మనం చేయగలిగితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకొకటి మనం ఎలా ప్రార్థన చేయాలో ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనం ఎలా ప్రార్థన చేయాలి? దేనిని గురించి చింతపడవద్దు అని అన్నాడు పౌలు గారు, కానీ ప్రార్థన మాత్రం చేయమన్నాడు. ఈ యొక్క ప్రార్థన గురించి ఎలా చేయాలా, ఈ యొక్క సరైనటువంటి ప్రార్థనని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా ఉంది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు. ఎలా చేయకూడదు చెప్పండి? మీరు దేని గురించి చింతపడవద్దు. ఏది మన మీదకి వస్తూ ఉన్నది, ఏది ఉప్పొంగుతున్నది అది పక్కన పెడతాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు సరైనటువంటి ప్రార్థన చేయమనండి. ఎలా ప్రార్థన చేయాలంటే వేషధారుల వల్ల మనం ప్రార్థన చేయకూడదు. రెండోది ఎలా ప్రార్థన చేయకూడదంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వాళ్ళు ఎలా అనుకుంటారంటే విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడవలనని వారు తలస్తున్నారు. సరైన ప్రార్థన చేయాలి. ఏది సరైనటువంటి ప్రార్థన? ఒకటి, వేషధారుల వల్ల మనం ప్రార్థన చేయకూడదు. వేషధారులు ఏం చేస్తారంటే మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఒక ఆవిడ ఒక చర్చికి వెళ్తే అందరూ వచ్చేసిన తర్వాత ఎప్పటికో వచ్చింది, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఇక్కడ వచ్చి మోకాళ్ళేసి గట్టిగా హల్లెలూయా స్తోత్రం గట్టిగా మాట్లాడుతున్నాం అంటే నేనేం మాట్లాడలేదు. కానీ ప్రార్థన చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషులకు కనబడవాలని వేషధారణ ప్రార్థన చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం. అందుకని పౌలు ఏం చెప్తున్నారంటే ఫిలిప్పీ సంఘానికి, ఓ ఫిలిప్పీ సంఘమా, మీరు దేని గురించి మీరు ఆలోచించవద్దు. చాలాసార్లు పెయిన్ ఉంటుంది, చాలాసార్లు నొప్పి ఉంటుంది, గుండె నొప్పి ఉంటుంది, లేకపోతే తల నొప్పి ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, అన్ని చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి గుండె సమస్య, కొంతమంది కిడ్నీ సమస్య, కొంతమందికి ఇంకొక సమస్య, చాలా సమస్యలు. భర్తను బట్టి ఆలోచన, లేకపోతే పిల్లలను బట్టి ఆలోచన, భార్యను బట్టి ఆలోచన, సంఘాన్ని బట్టి ఆలోచన. అయితే వీటిలన్నిటిని బట్టి ఏమని చెప్తున్నాడు అంటే మీరు దేని గురించి చింతపడద్దు. అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే రైట్ ప్రేయర్, సరైనటువంటి ప్రార్థన చేయాలా. ఈ సరైనటువంటి ప్రార్థన ఎలా చేయాలంటే వేషధారులాగా మనం చేయకూడదు. రెండవది, అన్ని జనులాగా మనం ప్రార్థన చేయకూడదు. కానీ ఎలా చేయాలి? ఒకసారి చూడండి. ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఒకసారి చూద్దామా? శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? అంగీకరింపబడ్డాడు. ఎలా చేశాడంటే ఎవరైనా 5వ వచనంలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నటువంటి రోజులలో ఎలా ప్రార్థన చేశారంటే ఆయన చెప్తున్నాడు 7వ వచనంలో శరీరధారి ఉన్నటువంటి దినములలో మహారోదనతో ఎలా ప్రార్థన చేశారో చెప్పండి? మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలడానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడండి. ఎలాగంటే భయభక్తులు కలిగి. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. మన యొక్క బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. మన యొక్క కుటుంబ రక్షణ కొరకు కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. ఆలోచించడం వల్ల మనం ఏమి సాధించలేము. ఆలోచించడం వల్ల మన జ్ఞానంలో ఏమి పెరగం. ఆలోచించడం వల్ల ఒక 10,000 కూడా అప్పు మనం కట్టలేము. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే చింతపడవద్దు. కానీ చేయవలసింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనలు. ఎవరైతే సమస్య నుంచి బయటకు తీసుకురాగలరో ఆ వ్యక్తికి మనం ప్రార్థనలు ప్రతిరోజు మనము చేయాలి. దేవునికి మహిమ కలుగును. ఎలా ప్రార్థన చేయకూడదో మనం నేర్చుకున్నాము, ఎలా చేయాలో కూడా మనం నేర్చుకున్నాము. మహారోదనతో కన్నీళ్లతో భారం కలిగి
భారం కలిగి మనకి బిడ్డల కొరకు మనకి విన్నపాలను దేవునికి మనం తెలియజేయాలి. ఈ యొక్క విన్నపం అనేది శరీర బలం కొరకు కాదు, ఆత్మీయ తీవ్రత కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం చింతపడవద్దు, కానీ ప్రార్థనని మనము కంటిన్యూ చేయాలి. అయితే ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ఏముండాలని చెప్పండి. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారు. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు స్వస్థపరిచారు. మీరు చూపించుకోండి తర్వాత రెండని చెప్పారు. కానీ ఎంతమంది వచ్చారట? ఒక్కరు మాత్రం వచ్చాడు. మిగతా 9 మందికి ఏమైందంటారు? కుష్ఠరోగం తగ్గదంటారా? తగ్గిపోయింది. కానీ వాళ్ళకి ఏం లేదంట చెప్పండి, కృతజ్ఞత లేదు. మనకి ప్రార్థనలో ఇంకొక ఎలిమెంట్ ఉండాలా? ఏంటంటే చెప్పండి, కృతజ్ఞత కలిగి మనం ముందుకి సాగాలి. రెండవది, మనం పిలుపుకి రాసినటువంటి పత్రికలోకి పదం, నేను క్లుప్తంగా ముగిస్తాను, నేను ఇంకా ముందుకు వెళ్ళను. మనం చూద్దాం. పిలుపుకి రాసినటువంటి పత్రికలో మనం దేనిని కూర్చి చింతపడొద్దు అన్నాడు. అయితే చింతపడకుండా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే చెప్పండి, ఏంటంటే ప్రార్థన. అమ్మ ఒకసారి నాలుగు చూడండి. ప్రార్థన అనేది చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? అందరికీ చెప్తాం, సంఘంలో ఉన్నటువంటి అందరికీ చెప్తాం. ఏమని? నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం గురించి మనం చేయడమే చెప్పండి చాలాసార్లు కష్టపడతాం. అందరికీ చెప్తాం, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు నా కోసం ప్రార్థన చేయండి, సంఘపతి గారు నా కోసం ప్రార్థన చేయండి, వదిన నా కోసం ప్రార్థన చేయండి. కానీ మన కోసం, మన పిల్లల కోసం, మన భక్తి కోసం మనం చాలాసార్లు ప్రార్థన చేయడం చెప్పండి మర్చిపోతాం. కృతజ్ఞత లేనిటువంటి స్వభావంతో మనం చాలాసార్లు ఉంటూ ఉంటాం. అయితే రెండవది, నాతో పాటు 8వ వచనం, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు చూడండి. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నేలా ఏమని చెప్తున్నాడు? అందరూ కలిసి చదువుదామా? 1 2 3 గో. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఏమించుకోవాలని చెప్పండి, ధ్యానం అంటే ఆలోచన ఉంచుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. మనం దేనిని గురించి చింతపడవలసినటువంటి అవసరం లేదు. అయితే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఉదాహరణ ఎవరు తీసుకున్నానంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము తీసుకున్నాము. ఎలా చేయకూడదు? యాషధారుల వల్ల ప్రార్థన చేయకూడదు. ఎలా చేయకూడదు? అన్ని జనుల వల్ల ప్రార్థన చేయకూడదు. అయితే రెండవది, దీని మీద మనం ధ్యానం ఉంచుకోవాలంటే ఏది ఖ్యాతి గలవో. రెండోది ఏంటంటే సరైన ఆలోచన చేయాలి. మన సంఘంగా ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటిగా మనం ఇబ్బంది పడకుండా, చింతపడకుండా మొట్టమొదటి సరైన ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలంటే సరైన ఆలోచన చేయాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఏం చేయాలి చెప్పండి? రెండోది సరైన ఆలోచన. తప్పుడు ఆలోచన తప్పుడు అనుభూతికి దారితీస్తుంది. ఏం చేస్తారు చెప్పండి? తప్పుడు ఆలోచన తప్పుడు అనుభూతికి దారితీస్తుంది. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందరూ చప్పట్లు దేవుని నామమున స్తుతించుదాం. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటదో, ఎవరి యొక్క ఆలోచన చెప్పండి దేవుని మీద ఆనుకుంటదో అతను ఎలా చేస్తాడని చెప్పండి? పూర్ణ శాంతం అంటే దాని అర్థం పూర్ణం అంటే 100%, 100% ఎలా చేస్తాడని చెప్పండి? శాంతి గలవానిగా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. అందరం ఒకసారి స్తోత్రం చేయలేదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచనలు చాలా నిజమైనవండి. ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. ఆలోచనలు అనేవి అట్లా మనం చూడలేము, అట్లా మనం తోకవేయలేము. వాటిని కాదు అంత విధంగా ఉంటాయన్నమాట. ఈ ఆలోచన మనం ఏమి చేయము. అందుకని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దామా? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. 10వ అధ్యాయము 5వ వచనం ఏమంటాడు చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం
అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను ఎవరికంట చెప్పండి, ప్రతి ఆలోచనను ఎవరికి లోబడుతుందని చెప్పండి, క్రీస్తుకు లోబడేటువంటి విధంగా చేస్తారండి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు మన ఆలోచన దగ్గరికి ఎవరు వస్తారంటే మొట్టమొదటిగా సాతానుడు వస్తాడు. ఎవరు వస్తారు? అవ్వ దగ్గరికి ఎవరైనా చెప్పండి, సాతానుడే. అవ్వ ఇలా కాదు, మీరు ఈ పండుగ తింటే మీరు ప్రభువులు అయిపోతారు, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీ యొక్క లెక్కే మారిపోతుంది. అమ్మా మీ లెక్కే మారిపోతుంది. మనం చేయవలసింది చేయకూడదు మనం చాలాసార్లు చేయడానికి సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఒక రోజు అంటండి ఒక వ్యక్తిని ఒక ఆవిడ అన్నదట, బుధవారం మా ఇంట్లో గొర్రెపూడికి పెట్టిన పాస్టర్ ఉన్నదండి. ఓకే అమ్మా, మనకు గొర్రెపూడిక 8 గంటలకు పెడతామండి. మనం 8 గంటలకు, మా ఏరియాలో కూడా 8 గంటలకు పెడతా ఉంటాం. అమ్మా 8 గంటలకి పలానా మరియు పేరు ఎవరు ఉన్నారమ్మా ఇక్కడ? మరియు పేరు లేదు కదా, అందరం ఒకసారి మరియు పేరు లేదని ఒకసారి స్తోత్రం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఉన్నారా? ఇక్కడే సంఘంలో ఉన్నారు, మన సంఘంలో ఉన్నారా? ఓకే ఓకే అయ్యా మరియమ్మ లేదా కళావతుందయ్యా, కళావతుందమ్మా. మా కళావతులు ఎవరు కావాలంటే ఈ పేరు ఎవరు పెట్టుకో, చిరంజీవి అమ్మ అని పెట్టు. అమ్మ చిరంజీవి అమ్మ గారు వచ్చి మా ఇంట్లో గొర్రెపూడి పెట్టాలండి 8 గంటలకి అన్నది. సరే పాస్టర్ గారు 8 గంటలకి చిరంజీవి అమ్మ ఇంట్లో ప్రార్థన అందరూ రండి అనౌన్స్మెంట్ చేశాడు. సరే 8 గంటలకంటే 8 గంటలకు వెళ్ళిపోడు కదా అని ఆవిడ వెంటనే లేచి అన్నదంట, పాస్టర్ గారు 8 గంటలకు కాదండి 8:30 పెట్టుకుందాం అండి అన్నారు. ఏమన్నారమ్మా? 8:30 పెట్టుకుందాం ప్రార్థన చెప్పినాను. 8:30 అంటే సరే 8:30 అంటే దేనికమ్మా 8:30 అంటే మా ఇంట్లో ఆయన కొంచెం తాగుతాడయ్యా, కొంచెం అన్నం తింటే వెళ్ళిపోతాడు, మన ప్రార్థన మన సంఘంగా మనం కొనసాగిద్దాం అని చెప్తే పాస్టర్ అన్నారంట, చిరంజీవి అమ్మ గారు మనం గౌరవిద్దాం, మరి భర్త గారు మారలేదు కదా, ఆవిడ బట్టి మనం 8:30కి ఈ రోజు మనము మారుద్దామని చెప్పాడు. సరే మరి 8:30 అంటే పాస్టర్ 8:30 రాడు కదా, 8:15 వచ్చాడండి. 8:15 వస్తే ఎదురుగా టీవీ ఒకటి పెట్టుకుని చిరంజీవి అమ్మ ఏదో నాటకం చూస్తున్నాను. ఏ నాటకం అమ్మా? సీరియల్. సీరియల్ నాటకం అర్థం కదా, సీరియల్. అమ్మ ఏ సీరియల్ అమ్మా? మనకు తెలిసినటువంటి సీరియల్ పేరు చెప్పక, సీరియల్ పేరు చెప్పండి. రోజు మీరు చూసే చెప్పండి అమ్మా, అతను కోళ్ళ చెప్పండి, కోళ్ళ చెప్పండి, కొడుకు పిల్లమ్మ వాక్యం చెప్తూ నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో చూశాను. ఆయన ఏమంటాడంటే చూడండి, మొన్న వైజాగ్ లో ఉన్నటువంటి మాస్టర్ చెప్తున్నాడు, ఈ నుంచి ఈ దగ్గర చెప్తున్నాడు, వైజాగ్ లో ఉదుతు తుఫానికి అన్ని దీపాలు ఆరిపోయినాయి కానీ మా దీపం మాత్రం ఆరిపోలేదు. ఏ దీపం అది? ఇది కార్తీక దీపం. వారు చంపాడు ఆయన ఉదుతు తుఫానికి అన్ని రేకులు ఎగిరిపోయినాయి కానీ మా రేకులు మాత్రం ఎగిరిపోతాయి. అదేంటది? పూతరేకుల మొగల రేకులు వదలాలి. అన్ని పెట్టి చదివి పెట్టారు. చూడండి, దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. 8 గంటల ప్రార్థన నుంచి 8:15 ఏ రేకులు తీసుకెళ్ళి ఇవ్వండి, ఏ దీపాన్ని తీసుకెళ్ళి ఇవ్వండి చెప్పండి. సాతానుడు మొట్టమొదటిగా ఏదైతే అబద్ధం ఆడించాడు, సాతానుడు అబద్ధానికి ఎవరైనా చెప్పండి జనకుడు అబద్ధం ఆడేలా చేస్తుంది. అబద్ధం చాలా ప్రమాదం అండి, అబద్ధం చాలా ప్రమాదం. అబద్ధం ఎంత ప్రమాదం అంటే 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఒక 2 భార్య భర్తలు ఉన్నారు. ఎవరు ఆ పేరు చెప్పండి? అననీయ సప్పీరా. ఎంత అబద్ధం ఆడేశారంటే అందరూ కూడా అపోస్తలుల పాదాల దగ్గరికి పొలాలు అమ్మేసి, స్థిరాస్తులు చరాస్తులు అమ్మేసి దేవుని యొక్క పరిచర్యకు తీసుకొచ్చి బలిపెట్టి మీద పెడుతుంటే అననీయ సప్పీరా ఏమన్నారంటే కొంత దాచేసి కొంత పాస్టర్ గారు సమీర్ గారు ఇదిగోనండి ఇదేనండి, లేకపోతే పేతురు గారు అక్కడ ఉన్నాడు కదా లేడు, పేతురు గారు ఇదేనండి అని చెప్పారు. అబద్ధం ఆడారు. వెంటనే ఇద్దరు కూడా చంపారు. అంటే నేను దాంట్లోకి వెళ్ళిపోతే మనకు చాలా సమయం అయిపోతే చెప్పేసాను. అబద్ధం చాలా ప్రమాదం. మనం ఎప్పుడు కూడా అబద్ధం అనేది చెప్పండి ఆడనే ఆడకూడదు. అందరం ఒకసారి అబద్ధం ఆడడం అందరూ స్తోత్రం గట్టిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని బట్టి. అంటే దాని అర్థం ఒకటి, మీరు బాగా వింటారు వాక్యం. 2 మీరు అబద్ధం ఆడరు. మీరు అబద్ధం ఆడరు. 3
నేను కూడా ఇక్కడ లేరు. ఇక్కడ లేరా? అందరూ ఒకసారి స్తోత్రం చేయగలుగుతాం ఒకసారి. హల్లెలూయా. దేనిని గురించి చింత చెప్పండి. పడనే పడకూడదు. మొట్టమొదటి మనం పడకూడదు. ఏం చేయాలో చెప్పండి. ప్రార్థనని దేవునికి మనము సరైన ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన ఏంటో చెప్పండి. మనం చూడండి, దేనికైనా దేవుడు సమాధానం ఇస్తాడండి మనకి. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికమైనటువంటి మేలులు చేసేటువంటి దేవుడే. కానీ ఇప్పటికిప్పుడే హెలికాప్టర్ విమానాన్ని అడిగాను, ప్రభువా నాకు విమానం కావాలని అడిగాను అనుకోండి, చెప్పండి విమానం ఇచ్చేసాడు. కానీ మనం పార్కింగ్ చేసి కూడా ప్లేస్ ఉంది. చాలా ఇబ్బంది పడిపోతామండి. ఇక్కడ విమానాశ్రయం ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఎక్కడ లేదు. తిరుపతిలో ఉంది, లేకపోతే విజయవాడలో ఉంది. మనం ఒకవేళ దేవుడు కనుక విమానానికి ఇస్తే ఒకటి తిరుపతిలో పెట్టుకోవాలా, రెండోది ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కి రావాలి. అందుకని మనకి అనవసరమైన దేవుడు ఎప్పటికీ కూడా మనకి దేవుడు ఎవరైనా కూడా మనం ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. మనకి ఏం అవసరమో అది మనకి తప్పకుండా దేవుడు మనకి చెప్పండి. అందరం మామగారు ఒకసారి హల్లెలూయా చెప్తాం. ఒకసారి గట్టిగా చెప్తాం. ఒకసారి హల్లెలూయా. మనం చింత పడకుండా ఉండాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి చెప్పండి? సరైన ప్రార్థన మనము. రెండవది సరైనటువంటి ఆలోచన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సరైనటువంటి తప్పుడు ఆలోచన తప్పుడు అనుభూతికి దారితీస్తుంది. నీచమైన ఆలోచన మీద కాకుండా ఉన్నతమైనటువంటి ఆలోచన మీద మనం దృష్టి పెట్టాలా? అందుకోసం స్తోత్రం చేయగలుగుతాం. దేని మీద దృష్టి పెట్టాలా? ఏవి ఖ్యాతి గలవో, పిలుపుకి రాసినటువంటి పత్రికలు చదివాం. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో చెప్పండి. ఏవి మాన్యమైనవో చూడండి ఒకసారి. పిలుపుకి రాసినటువంటి పత్రికలో ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మీ యొక్క మనసులో మీరు మీ యొక్క పరిస్థితిని దేవుడు మారుస్తాడు. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే సరైన ప్రార్థన చేయండి, సరైన ఆలోచన విధానాన్ని మీరు చేయండి. సరైన ఆలోచన మనకు రావాలంటే ఏం చేయాలి చూద్దాం ఒకసారి. సరైన ఆలోచన మనకు రావాలంటే ఎక్కువ వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ మనము వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఒకవేళ చదవడం రాకపోతే విన్నటువంటి వాక్యాన్ని ఏంటంటే మనం ఏం చేయాలా? ధ్యానం చేసుకోవాలి. ఎక్కువ మనం ధ్యానం చేసుకోవాలి. అందుకనే చూడండి 19వ కీర్తన చూద్దాం ఒకసారి. మనము సరైనటువంటి ఆలోచనలు రావాలంటే సరైన విధంగా మనం చేయాలా ఏంటి అని అంటే బైబిల్ ఎక్కువగా చదవాలి. 19వ కీర్తన చూద్దాం ఒకసారి. 19వ కీర్తన 7వ వచనం ఈ విధంగా ఉంది. ఒకసారి చూద్దామా? ఏంటండి? యెహోవా నీవు నియమించిన ధర్మశాస్త్రం ఎలాంటిదని చెప్పండి? యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించేది. యెహోవా ఉపదేశములు ఎలాంటివని చెప్పండి? నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చేది. అందరి కోసం చప్పటకూడదు. దేవుని నామం కనపడుతుంది. హల్లెలూయా. ఏవి ఖ్యాతి గలవి అని అంటే దేవుని యొక్క వాక్యము ఖ్యాతి గలవి. ఏది రమ్యమైనది? దేవుని యొక్క మాటలు రమ్యమైనది. ఏవి పవిత్రమైనది? దేవుని యొక్క ధర్మశాస్త్రము పవిత్రమైనది. ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మనం ధ్యానించుకోవాలి. మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే ఊరంతా ఒకవైపు ఉన్నప్పటికీ కూడా మాకు దేవుడు కావాలనేటువంటి ఒక స్థిర సంకల్పాన్ని బట్టి మేము ఎంతగానో మిమ్మల్ని బట్టి దేవుడిని ఆనందిస్తున్నాం. అందరూ కలిసి చెప్పకూడదు. అందుకని మన యొక్క ఏంటనక దాన్ని మనం నిలుపుకోవాలి. దేవుని మనకున్నటువంటి ఓర్పును మన సకల జనులకు ఏం చేయాలని చెప్పండి? సరిగ్గా మనము ఆలోచించాలి. 119వ కీర్తన చూద్దాం ఒకసారి. 165వ వాక్యం చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 165వ వచనం. ఇక్కడ ఏమనుంది? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టెలుటకు కారణమేమీ కూడా లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఎంత శ్రేష్టత ఉందో. దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తే మన యొక్క బ్రతుకులు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం మీద మనం పెట్టాలి. మూడవది ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వచ్చేద్దాం. ఒకటి, మనం చింతపడకుండా ఉండాము. అయితే చింతపడకుండా ఉండి మనం ఏం చేయాలి అంటే ఒకటి సరైన ప్రార్థన చేయాలి, రెండవది సరైన ఆలోచన చేయాలి, మూడవది ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వచ్చేద్దాం.
మళ్ళీ మన మూలవాక్యం దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ ఏమంటే 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. అందరూ చెప్పకూడదు. దేవుడు హల్లెలూయా. ఒకటి, మనం సరైన ప్రార్థన చేయని క్రైస్తవులుగా. రెండవది, సరైన ఆలోచన చేయాలి. చెప్పండి. మూడవది ఏంటంటే సరైన బ్రతుకు బ్రతకాలి. ఏం చేయాలి చెప్పండి? సరైన బ్రతుకు బ్రతకాలి. చాలా మంది క్రైస్తవులు సరైన బ్రతుకు బ్రతకలేరు. అంతర్గత జీవితం, బహిర్గత జీవితం రెండు ఉంటాయండి. నా గురించి మీకు తెలిసింది 1%. లేకపోతే మీ గురించి మీ సేవకులు కానీ మీ పక్కన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎంత పర్సెంట్ తెలుసమ్మా? అంటే లోన్ ఉన్నటువంటి ఆలోచనలు 1% మాత్రమే ఆ వ్యక్తి గురించి మనకు తెలుసు. కానీ సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు చెప్పండి చూస్తూ ఉన్నాం. అందుకని మన యొక్క అంతర్గత జీవితం, బహిర్గత జీవితం రెండు వేరు చేయకూడదు. రెండు వేరు చేయలేం క్రైస్తవులుగా. నా యొక్క పర్సనల్ విషయం నీకెందుకు అని చెప్తారు చాలాసార్లు. కానీ దేవుడి దగ్గర పర్సనల్ది ఏంటంటే పబ్లిక్ది ఏది కూడా లేదు. మనము మన యొక్క సరిగ్గా జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. పాపం ఎల్లప్పుడూ అశాంతికి దారితీస్తూ ఉంటది. ఏం చేస్తాము చెప్పండి? పాపం ఎల్లప్పుడూ అశాంతికి దారితీస్తుంది. తలలో సత్యం ఉంటే సరిపోండి, ఇక్కడ ఉంటే సరిపో సత్యం. నేను ప్రతిరోజు ఉదయం లేచి 5 గంటలకు నేను ప్రార్థన చేయాలా, లేకపోతే ప్రతిరోజు వాక్యం చదవాలా, లేకపోతే నేను ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, లేకపోతే నేను ఎప్పుడు పాపం చేయకూడదు, ఇక్కడ ఉంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి? మనకి చర్యలోనికి బయటికి రావాలి. సరిగ్గా బ్రతకడం మనం నేర్చుకోవాలి. మనం రోజు పెళ్లికి వాక్యం చెప్తాకి ఒక మాస్టర్ నన్ను ఇన్వైట్ చేస్తే పెళ్లికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు పెళ్లి చాలా బాగా జరిగింది. చాలా ఆర్పాటం, మంచి భోజనం పెట్టారు, మంచి సౌండ్ చేసుకుని మంచి అన్ని ఆర్పాటం బాగా జరిగింది. అంత బాగా జరిగిన తర్వాత పెళ్లి అయిపోయింది. మా పాస్టర్ గారు మేము మీకు అందరికీ కూడా మా ఇంట్లో మంచి భోజనం ఏర్పాటు చేసామండి అని అంటే మనం భోజనం చేయడానికి వెళ్ళాం. భోజనం చేయడానికి వెళ్ళిన వెంటనే ఇక్కడ పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయిన వెంటనే డీజే అక్కడ ఆన్ చేశారు. అక్కడ ఆన్ చేసి నిజంగా ఆ మాట కలపకూడదని నేను అనుకుంటున్నాను. ఏ ఏ ఏ ఏ ఏ పాటలు వస్తున్నాయంటే ఓరోరి యోగి నన్ను ఏదో ఏదో ఆ పాట. ఇప్పుడు వరకు ఏమని చెప్పారు పాస్టర్ గారు ఇక్కడ? చెప్పండి అమ్మా. ఇప్పుడు వరకు ఇక్కడ పాస్టర్ గారు ఏం చెప్పారంటే దేవుని యొక్క వాక్యం మీద మీరిద్దరు కూడా మీ యొక్క కుటుంబాన్ని మీరు కట్టుకొని మంచి మంచి మాటలు దేవుని యొక్క సేవకులు చెప్తే ఈ యొక్క పెళ్లి అయిపోయిన వెంటనే ఏం చేశారంటే వాళ్ళు అల్లర్లు అంటే ఒక సగమేమో దేవునికి, సగమేమో చెప్పండి లోకానికి. సగం ఒక అడిగేమో దేవుని దగ్గర పెడుతున్నాం, ఒక అడిగేమో బయట వేస్తున్నాం. కానీ ప్రభువా మేము అడిగిన మాత్రం మాకు ఇవ్వడం లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర వస్తూ ఉన్నాము, ఇన్ని నెలలు బట్టి దేవుని దగ్గర వస్తూ ఉన్నాము. మా యొక్క కుటుంబంలో ఒక్క అద్భుతం కూడా జరగలేదు. సరైన ప్రార్థన చేసాము, మనం సరిగ్గా ఆలోచిస్తూ ఉన్నామా? ఎవరైనా ఒక బండి కొనుక్కుంటే లేకపోతే ఒక ఇల్లు కట్టుకుంటే అమ్మో 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 కొనేసరండి చాలాసార్లు క్రైస్తవులుగా ఇది మన సంఘంలో ఎక్కువ జరుగుతుంది. లేదు మన యొక్క సహోదరుడు లేకపోతే సహోదరి మంచి కనుక ఒక 5,000 చీర కనుక ఎవరైనా కట్టుకుని వచ్చారనుకోండి, చూడలేదు. అమ్మా ప్రభువా ఈ యొక్క గృహాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, ఈ యొక్క స్థితిని ఈ యొక్క నీ బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బట్టి మనం యొక్క ప్రార్థన చేయగలిగితే ఆ ఇల్లు కంటే కూడా ఇంకా ఘనమైనటువంటి ఇల్లును మనకి దేవుడు ఇస్తాడు. వీరితో చెప్పకూడదు, నమ్మితే దేవుడు సరిగ్గా బ్రతకడం మనం నేర్చుకోవాలి. సరైనటువంటి బ్రతుకును దేవునికి అప్పచెప్పాలి. సరిగ్గా ఆలోచన మనం చేయాలి. మనం సరిగ్గా బ్రతకగలిగితే, సరిగ్గా మనం ప్రార్థన చేయగలిగితే, సరిగ్గా మనము ఆలోచించగలిగితే చెప్తున్నాడు ఏంటంటే నేను మీకు చెప్పండి దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన కనుక మనకు తోడై ఉంటే కనుక ఎవరు ఎలా ఉన్నా సరే దేవుడే మనకి చెప్పండి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఎంతమంది మనం ఎదుర్కొన్నా సరే మన పక్షాన ఎవరున్నారు చెప్పండి జీవము కలిగినటువంటి సృష్టికర్త మనతో ఉన్నాడు. నమ్మితే చెప్పకూడదు. అందుకని ఏంటంటే క్రైస్తవులు మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని వినాలి, దాన్ని పాటించాలి కూడా.
అందుకని చూడండి, చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూద్దామా? 1వ అధ్యాయం 22వ వచనం ఏమన్నది చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనాను వాక్యములకు వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోయి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తన ఎట్టువాడు వెంటనే మర్చిపోతాడు కదా. వాక్యం విని దాన్ని పాటించలేకపోతే, వాక్యాన్ని విని ఏదైతే వాక్యం ఉన్నదో మన సంఘానికి మన సహకారులుగా ఉండాలి, మన గ్రామాన్ని మనం ప్రేమించాలి, మన గ్రామం కొరకు మనం ప్రార్థన చేయాలి. వాక్యం విని మనం మర్చిపోతే కనుక ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు. మనం ఎలాంటి వారు అంటే ఒక సహజ ముఖాన్ని ఒకసారి చూసుకుని వెంటనే మర్చిపోతున్నాం ముఖాన్ని. అలా మనం ఉండకూడదు. దానివల్ల మన ఉపయోగమే ఉండకూడదు. అందుకని దేనిని గురించి మీరు దేని గురించి పడుతున్నాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే సరైన ప్రార్థన చేద్దాం, సరిగ్గా ఆలోచిద్దాం, సరైన జీవితాన్ని మనం జీవితం. దేవుడి మాటకి చాలా శ్రమించుకుంటారు. తలలో